హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. స్టోరీలోకి వెళ్దాం. అనసూయ ఆవేశంగా నరసింహ దగ్గరకు వస్తుంది. దీప కార్తిక్కి అక్రమ సంబంధం ఉందని నరసింహ అబద్ధాలు చెప్తాడు. తనకు బాగా ఆస్తి ఉందని శోభ చెప్పేసరికి అనసూయ మాట మార్చేస్తూ ఉంటుంది. ఊరు వెళ్తున్న ఆడవాళ్ళని వెనక్కి తీసుకొచ్చే బాధ్యత కూడా తీసుకున్నారట. వెరీ గుడ్ అంటూ శ్రీధర్ కార్తిక్ని వెటకారంగా అడుగుతాడు. నీకున్న పనులు చాలావన్నట్టు ఇవన్నీ ఎందుకని కాంచన కూడా అంటుంది. మానవత్వం కింద అలా చేశానని కార్తిక్ చెప్తాడు. సుమిత్ర దీప మీద చాలా కోపంగా ఉంటుంది. నీకు ఇంత అన్యాయం జరిగితే నాకు ఎందుకు చెప్పలేదని తిట్టాలా, లేదంటే నేను కూతుర్లా చూసుకుంటున్నందుకు నన్ను నువ్వు పరాయి దానిలా చూస్తున్నావని బాధపడాలా అని అంటుంది సుమిత్ర. కావాలనే చెప్పలేదని దీప అంటుంది. నన్ను వెనక్కి తీసుకురాకపోయి ఉంటే ఈ పాటికి మా ఇంట్లో ఉండేదాన్ని. నా పాత జీవితాన్ని మళ్ళీ కొత్తగా మొదలు పెట్టేదాన్ని. నా బిడ్డ గురించి తప్ప నాకు ఎవరి గురించి నాకు పెద్దగా ఆశలు లేవని దీప బాధగా అంటుంది. సుమిత్ర నరసింహని తిడుతుంది. నా కొడుకు కూడా తెలుసా అనసూయ అంటుంది. తెలుసు, ఊరికి వెళ్ళిపోతే చంపుతానని బెదిరించాడు. ఆ రోజే అడిగాను, చెప్పి ఉండే వాడు మీద పోలీస్ కేసు పెట్టి జైల్లో కూర్చోబెట్టేదాన్ని. ఇప్పుడు మాత్రం వదులుతానని అనుకుంటున్నావా? పోలీసులకు చెప్పి చీటింగ్ కేసు పెట్టి అరెస్టు చేయిస్తానని సుమిత్ర అంటుంది. అంత పని చేయొద్దని అనసూయ బతిమలాడుతుంది. పోలీస్ కేసు పెడితే వీళ్ళ బతుకులు వీధిన పడడం తప్ప ఏమి ఉండదు. దీపకు న్యాయం చేయండి, అన్యాయం చేయకండి. వాడి దగ్గరకు వెళ్ళి 2 చెంపలు వాయించి బుద్ధి చెప్తానని అనసూయ అంటుంది. చెప్తే వినే పరిస్థితుల్లో లేడని దీప అంటుంది. వినకపోతే నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా కోడలికి అన్యాయం జరిగిందని కేసు పెడతానని అనసూయ ఆవేశంగా చెప్తుంది. మీరు గట్టిగా నిలబడితే దీప జీవితానికి న్యాయం జరుగుతుందని సుమిత్ర అంటుంది. దీప నా కోడలే కాదు, నా తమ్ముడు కూతురు కూడా. వాడి బతికే ఉంటే చూస్తూ ఊరుకుంటాడా? నేను అదే పని చేస్తానని అంటుంది. దీపకు నేనున్నానని సుమిత్ర ధైర్యం చెప్తుంది. శోభ నరసింహని మళ్ళీ తిట్టడం మొదలు పెడుతుంది. దీపని పంపించిన తర్వాత ఏదైనా అంటూ తిడుతుంది. దీని నోరు మూయించాలంటే దాన్ని ఊరు పంపించాలి. ఈరోజు దాని కథ ఏంటో తేల్చాలని అనుకుంటాడు. అప్పుడే దీప నరసింహ ఇంటికి రావడం చూస్తాడు. నీకు రెండు తగిలిస్తే నేనంటే భయం వస్తుందని అనుకుంటాడు. దీప వస్తుంటే కర్ర పట్టుకుని రావే అంటాడు. వెనక అనసూయ రావడం చూసి బిత్తరపోతాడు. అమ్మకి దొరికిపోతే చచ్చనే అని ఇంట్లోకి పారిపోయి తలుపులు వేసుకుంటాడు. అనసూయ ఒక్క దెబ్బతో డోర్ తీసేస్తుంది. కొట్టబోతుంటే కొట్టకు అని కాలు పట్టుకుంటాడు. ఊళ్ళో అప్పులు చేసి వచ్చి ఇక్కడ అడ్డమైన వాళ్ళతో కులుకుతున్నావా అని తిడుతుంది. యువతిని నోటికొచ్చినట్లు వాగుతున్నావని శోభ వస్తుంది. మళ్ళీ పందిరికి చీర కట్టినట్టు బాగానే ఉన్నవురా అని తిడుతుంది. నీ మొగుడిని మాట వినడం లేదని అత్తని తీసుకొచ్చావని శోభను దీపని అంటుంది. నీ కొడుకు నాకు తాళి కట్టాడని శోభ చెప్తుంది. పెళ్ళై కూతురు ఉన్న దాన్ని పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదా అని అనసూయ నోటికొచ్చినట్లు తిడుతుంది. ఆ మాట అడగాల్సింది నన్ను కాదు, నీ కొడుకుని. నాకు ఎన్ని అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకున్నావో చెప్పు అంటుంది. నరసింహ నసుగులుతుంటే శోభ అరుస్తుంది. నువ్వు చెప్పకపోతే చస్తానని నీ కొడుకు నా వెంట పడ్డాడు. తల్లిదండ్రులు లేరు, చచ్చారని చెప్పాడని అంటుంది. అప్పుల వాళ్ళని మాకు తగిలించి నువ్వు దీన్ని తగులుకున్నావా? ఇప్పుడు దీపకు ఏం సమాధానం చెప్తావని అనసూయ నిలదీస్తుంది. వద్దనే కాదు, వదిలేసి వచ్చిందని చెప్తాడు. అంత ఇష్టం లేనప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటుంది. నీ గోల పడలేక చేసుకున్నాను. దీప తప్పులు చేసింది, అందుకే కాపురం చేయలేక వదిలేశాను. దీప మంచిది కాదమ్మా, అది దర్జాగా ఇంకొకరితో తిరుగుతుంది. ఇలాంటి వాటిని చెప్పుకొని కొట్టాలని దీప అంటుంది. చెప్పుతో కొట్టాలని అనుకుంటుంది. నోటుకొచ్చినట్టు వాగితే నేను కొడతానని అంటుంది దీప. నేను తప్పు చేశానని కాదనడం లేదు. 2-3 నెలల్లో ఊరు వచ్చి అప్పులు తీరుద్దామని అనుకున్నాను. జరిగింది చెప్పి ఊరు వెళ్ళిపోదామని చేతులు పట్టుకొని బతిమలాడాను. నాతో గొడవ పెట్టుకొని వెళ్ళిపోయింది. నాకు ఆ తర్వాత తెలిసింది దీప ఎవరో డబ్బున్న వాడిని తగులుకుందని. సంబంధం అంట గడితే చెప్పు తీసుకొని కొడతానని దీప తిడుతుంది. ఈ ఊర్లో బాగా డబ్బున్నవాడు, వాడితో కారులో తిరగడం నేను చూశానని అంటాడు. అనసూయ కార్తిక్ని గుర్తు చేసుకుంటుంది. ఊరికి పోకుండా నీకు ఇవేం పనులు అంటే వాడితో నన్ను కొట్టించింది, కావాలంటే అడుగు అంటాడు. ఎందుకు కొట్టాడో నీ కొడుకుని అడగమని అంటుంది దీప. ఇందంటే ఇష్టం ఉండబట్టే కదా నన్ను కొట్టాడని అంటాడు. వాడు నా కొడుకుని కొట్టాడా లేదా అని అనసూయ అడిగితే కొట్టాడని దీప చెప్తుంది. ఊరు పోకుండా వాడి ఇంట్లోనే చేరింది. బాధగా ఉండి ఊరు వెళ్ళిపోమని అంటే అక్కడ కూడా ఒక పెద్దావిడతో నన్ను కొట్టించిందని చెప్తాడు. జరిగింది ఇదైతే
నాకేం చెప్పావు? దాన్ని బెదిరించానని కాకమ్మ కబురు చెప్తావా అని శోభ తిడుతుంది. మా ఊళ్ళో వీడితో పెళ్లి చేసి ₹1 కోటి ఇల్లు ఇచ్చింది. 10 లక్షలు పెట్టి ట్యాక్స్ కొనిచ్చింది. 10 లక్షలు పెట్టి నగలు కూడా కొనిచ్చింది అంటుంది. అనసూయ వెంటనే దాని దగ్గరకు వెళ్ళి ప్రేమగా మాట్లాడుతుంది. అక్కడితో కార్తీక దీపం ముగింపు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.